సిద్దిపేట జిల్లా గజ్వేలులోని సమీకృత కార్యాలయం ముందు బీజేవైఎం నాయకులు ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయడం లేదని, నిరుద్యోగ భృతి కూడా ఇప్పటివరకు అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఉప ఎన్నికలప్పుడే నోటిఫికేషన్ ఇస్తారే తప్ప నియామకాలు చేపట్టడం లేదని విమర్శించారు. బంగారు తెలంగాణ కాదు, కేసీఆర్ కుటుంబం బంగారు కుటుంబంగా మారిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న నిరుద్యోగ వృత్తిని వెంటనే 48 నెలల నిరుద్యోగ వృత్తిని వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే. భారతీయ జనతా యువమోర్చా గజ్వేల్ నియోజకవర్గ ఆధ్వర్యంలో ఈ రోజు గజ్వేల్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట నిరసనకు మేము వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ రోజు రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడ్డ 2014 నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క నియామకం రాష్ట్రంలో ఏర్పాటు చేయకుండా ఈ రోజు ఆ నియామకాలు మాకు జరుగుతాయని చెప్పి ఆశపడి యువత పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే ఈరోజు ఆ యువత ఆశయాలను తుంగల తొక్కి ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు ఏదైతే తెలంగాణ అమరుడు తన యొక్క శరీరాన్ని మంటల్లో కాలించుకొని మరి జై తెలంగాణ అంటూ మరణించిన శ్రీకాంతాచారి వర్ధంతి ఈరోజు ఆయన చనిపోయిన రోజున ఈ గజ్వేల్ గడ్డ మీద నుంచి మేము అడుగుతా ఉన్నాం. అమరుల మరణాలకు ఈరోజు రాష్ట్రంలో విలువ లేకుండా, వాళ్ళ త్యాగాలకు విలువ లేకుండా పోయింది. భారత్